కార్తీక మాసం కార్తీక పురాణం 7వ అధ్యాయము. శివకేశవార్చన విధులు. వశిష్ఠ మహాముని ఇట్లు చెప్పుచున్నారు. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మహత్యము ఇంకా చెప్పెదను. ప్రసన్న చిత్తుడవై వినుము. కార్తీక మాసమందు ఎవరు కమలముల చేత పద్మపత్రాయతాక్షుడు అయినటువంటి శ్రీహరిని పూజింతురో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము వాసముండును. ఈ మాసములో భక్తితో తులసీ దళములతోనూ జాతి పుష్పములైన జాజి మందార పున్నాగ చెంపక ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజింపువాడు తిరిగి భూమి మీద జన్మించడు. ఈ మాసమున మారేడు దళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమి మీద జన్మించడు. కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశించును. ఉసిరికాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజించు వానిని యముడు చూడడానికి కూడా శక్తి కలిగి ఉండడు. కార్తీక మాసమున తులసీ దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. దానిలో సందేహమే లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనం ఆచరించువాని మహాపాతకములన్నీ నశించును. బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణు పదముందును. కార్తీక మాసంలో భక్తితో శ్రీహరి ఆలయమున మామిడి ఆకులతో తోరణము కట్టిన వానికి మోక్షము దొరుకును. శ్రీహరికి అరటి స్తంభములతో గాని పువ్వులతో గాని మంటపాన్ని నిర్మించి పూజించిన వాడికి వైకుంఠమందు చిరకాల వాసము కలుగును. ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనా హరి ముందు సాష్టాంగ నమస్కారం చేసిన వారు పాపముక్తులై అశ్వమేధ యాగ ఫలాన్ని పొందెదరు. హరి ఎదుట జపము హోమము దేవతార్చనము చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోదురు. ఈ మాసము స్నానము చేసి తడిబట్టతో నున్న వానికి వస్త్రదానము చేయువాడు 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలాన్ని పొందెదడు. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి కొట్టుకుని పోయిన ధూళి వల్లే నశించును. ఈ మాసములో నల్లని గాని తెల్లని గాని అవిస పువ్వులతో శ్రీహరిని పూజించిన 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఈ మాసములో బృందావనమున ఆవు పేడతో అలికి రంగవల్లులతో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలగును. మాసమున విష్ణు భగవానుని ఎదుట నందాదీపము అర్పించిన ఫలమునకు ప్రమాణము ఇంతింతని చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యము కాదు. నందాదీపము అనగా ప్రతిపత్తిది, షష్ఠీ తిథి, ఏకాదశి తిథులందు సమర్పించు దీపము. ఈ నందాదీపము నశించినచో వ్రతభ్రష్టుడగును. కాబట్టి నువ్వులతో ధాన్యముతో అవిస పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీహరికి సమర్పించవలెను. కార్తీక మాసమందు శివుడికి జిల్లేడు పూలతో అర్చన చేసిన వాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు. కార్తీకమందు విష్ణువాలయమందు మంటపంలో భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందెదరు. ఈ మాసంలో మల్లెపూలతో శ్రీహరిని పూజించు వాని పాపములు సూర్యోదయానంతరం చీకట్ల వలె నశించును. తులసి గంధముతో సాలగ్రామమును పూజింపువాడు పాపముక్తుడై విష్ణులోకాన్ని చేరగలడు. హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యము చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును. ఈ మాసంలో భక్తితో అన్నదానం ఆచరించు వాని పాపములు గాలికి కొట్టబడిన మబ్బుల వలె తొలగును. కార్తీక మాసమందు తిలదానము, మహానది స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము అను 4 ధర్మములు చేయవలెను. ఈ మాసమందు దానము స్నానము యథాశక్తిగా చేయనివాడు 100 జన్మలు కుక్కగా పుట్టి తరువాత చెండాలుడగును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక వ్రతం ఆచరించని వాడు గాడిదగా ముందు జన్మించి తరువాత 100 మార్లు కుక్కగా జన్మించును. కార్తీక మాసంలో కడిమి పువ్వులతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమును దాటి స్వర్గలోకమునకు పోవును. మొగలి పువ్వులతో పూజింపువాడు 7 జన్మలు వేదాంగ పారాంగతుడైన బ్రాహ్మణుడై జన్మించును. ఈ మాసములో పద్మములతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమందు చిరకాల వాసియగును. అవిస పువ్వుల మాలను ధరించి శ్రీహరిని అవిస పువ్వుల మాలికలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు. స్త్రీలు మాలల చేతగాని తులసీ దళాల చేతగాని ఈ మాసమందు హరిని పూజించిన పాప విముక్తులై వైకుంఠమును పొందెదరు. ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానమంచరించిన పుణ్యమును పొందును. మాసమున శుక్ల ప్రతిపత్తి తిథి నాడు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు ప్రాతః స్నానమాచరించిన అశక్తులు పూర్ణఫలము పొందగలరు. అందుకుగాను శక్తి లేని వారు కార్తీక మాసమందు 1 రోజులు కార్తీక మహత్యము వింటే స్నాన ఫలము కలిగి పాపములు నశించును. ఈ మాసంలో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందే వారి పాపములు ఏ సందేహము లేకుండా నశించును. ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందును. ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించిన వాడు వైకుంఠాన్ని పొందును. 7వ అధ్యాయము సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే.